నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు బేలా మండలం బాదిజామిని గ్రామానికి ఇప్పటి వరకు సరైన రోడ్డు లేదు. ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ రేవంత్ సర్కార్ ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాన పోలేదు. అధికార పార్టీ నేతలకు, అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో మరో దారి లేక సిరిసిల్ల జాతీయ రహదారిపై ఆదివాసీలు బైఠాయించారు. రోడ్డుపై ధర్నాతో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ నినాదాలతో మిన్నంటాయి. ఈ ధర్నాతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా రేవంత్ సర్కారు స్పందించకపోతే ఆందోళనను మహోధృతం చేస్తామని ఆదివాసీలు హెచ్చరించారు. అత్యవసర సమయానికి అంబులెన్స్ రాకుండా కాబట్టి ఈరోజు రోడ్డు కోసం రోడ్ ఎక్కిన పరిస్థితి వచ్చింది. ఇవాళ చూస్తే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా మాకు తగిన రోడ్డు సౌకర్యం లేనందున ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన అవసరం వస్తుంది. రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడే ఓట్ల కోసం వస్తే హామీలు ఇవ్వడం తప్ప ఈరోజు మాకు చేసేది ఏం లేదు. అందుకొరకే కలెక్టర్ గారికి పిఓ గారికి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళినాం. కానీ పత్రాలు చెత్తబుట్టికే పరిమితమయ్యాయి. అందుకొరకే ఈరోజు మేము అందరూ 3 గ్రామ పంచాయతీ ప్రజలు ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సిన అవసరం వచ్చింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ప్రజలు ఆందోళన బాటపట్టారు. పట్టణ కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రహదారి పనులు ప్రారంభించి ఏడాదిన్నరైనా పూర్తి చేయకపోవడంపై మండిపడ్డారు. నిత్యం దుమ్ము ధూళితో అస్వస్థతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పని ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2 బ్యాచ్లు మానేసి రోడ్డు మొత్తం ఫోన్లో పరిష్కారాలు అవ్వవు సార్. ఇక్కడ రమ్మనండి ఒకసారి. ఆయన మాట చెప్తే వెళ్ళిపోతాం మేము.